పెళ్ళి, మ్యారేజ్ అనగానే చాలా భయపడే వాళ్ళు ఉన్నాం, చాలా కొట్లాటలు అవుతున్నాయి. ఫస్ట్ దాని కారణం ఏంటి అంటే వి షుడ్ అండర్స్టాండ్ మ్యారేజ్ ఈజ్ ఏ పార్ట్నర్షిప్ అనుకోవాలి. ఓనర్షిప్ అనుకోవడం వల్ల వచ్చే వల్ల ఇబ్బందులు ఇవన్నీ. సో ఏంటి, మొన్న నేను ఒక అక్షయ్ కుమార్తో ఒక మూవీ కూడా చూశాను. పెళ్లి అయిన పక్క రోజు నుంచే హస్బెండ్ కి ఫ్రెండ్స్ అందరూ కట్ అయిపోవాలి, పెళ్లి అయిన పక్క రోజు నుంచే వైఫ్ ఎవరికి అందంగా కనిపించకూడదు. ఇది ఎక్కడ లాజిక్ చెప్పండి? ఫస్ట్ పెళ్లి అనగానే ఇట్ షుడ్ బి లైక్ ఏ పార్ట్నర్షిప్. అంటే ఇద్దరు కలిసి ఆ ఒక రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలనుకోవడము, అలాగే బాండ్ని గట్టిగా పెంచుకోవాలనుకోవడము, ఆ రిలేషన్షిప్ని ఎంత డీప్గా ఎంత బాగా కనెక్ట్ అవుతుంది అని అనుకోవాలి. సో దీన్ని ఇలా పెరగాలి అని అంటే ఒక 3 ఫౌండేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ రెస్పెక్ట్ ఇండివిజువాలిటీ, రెస్పెక్ట్ ఒపీనియన్స్. ప్రతి ఒక్క మనిషి మాటకు ఒక వాల్యూ ఇవ్వటం అనేది మీరు ఖచ్చితంగా బౌండరీస్ ఏంటి, ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలి. రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ట్రస్ట్ ద పార్ట్నర్, అంతేగాని వాళ్ళను స్పై చేయడానికి, వాళ్ళను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వకూడదు. ట్రస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ యువర్ ఫీలింగ్స్, కమ్యూనికేషన్ యువర్ ఎమోషన్స్. మీకు ఎలా మనం ఇద్దరం కలిసి ఈ రిలేషన్ ఎంత బాగా తీసుకెళ్దామో అనుకుంటున్నామని ఇద్దరు కనుక కమ్యూనికేట్ చేయగలిగితే మ్యారేజ్ ఈజ్ అబ్సల్యూట్లీ అందమైన ఒక బంధము. ఆ బంధం కావాలి అంటే మీరు పార్ట్నర్షిప్గా ఉండండి, ఓనర్షిప్ కావాలి అని అనుకోకండి. మీరు నాతో ఏకీభవిస్తే ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి, అలాగే ఇన్స్పైర్ చేయండి. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ టిప్స్. Download ShareChat.